అర స్పూన్ ఆయిల్ తోటి అలా వేడి చేసేసి అందరికి హాయిగా పెట్టేయచ్చు. అర నిమిషంలో అంత సింపుల్ గా. ఏంటి సాధ్యమా? అంతేగా, చూస్తున్నారుగా మరి. చాలా తక్కువ ఆయిల్లో ఇలా తాలింపు గింజలు వేసేసుకుని దోరగా వేయించేసుకోవడం. తర్వాత 2 లేదా 3 కోడిగుడ్లని దీనిలో కొట్టేయండి. ఇప్పుడు చక్కగా ఒక ఆమ్లెట్ లాగా రెడీ అయిపోతుంది. అయితే దీన్ని వెంటనే కదిపించకుండా కొద్దిసేపు అలా ఉంచేసి తర్వాత ఇలా తిప్పేసామనుకోండి, చక్కగా పప్పులతోటి పైకి లేచేసి వస్తుంది. ఇప్పుడు దీన్ని అలా ఇలా తిప్పేస్తూ ఇలా మధ్యలో మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవడమే గరిటతోటి. చక్కగా మనకి కోడిగుడ్డు పొరుట్లాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడినంత కారపొడి, ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు, దాంతో పాటు చిటికెడంత పసుపు వేసేసుకొని కలుపుకుంటూ వీటన్నిటితో పాటుగా మధ్యాహ్నం మిగిలిపోయి ఆరిపోయిన అన్నాన్ని చక్కగా దీనిలో వేసేసుకొని కొద్దిగా సేపు ఇలా వేడి చేయడం. కొద్దిగా నిమ్మరసం వేసేసుకొని అందరికి పెట్టేయడమే. అయిపోయే నిమిషంలో అద్దరిపోయే వేడి